ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు? ఏడవది సి. యునెస్కో. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా పనిచేయాలి. బి. వృత్యాంతర విద్య. ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తోంది. ఏ. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది అడుగుతున్నాడు అక్కడ, చూసుకోలేట్లేదు. సి. ప్రయోగ నిర్వహణలను తగ్గించడం. ఈ క్రింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయాల్లో తప్పుగా జతపరిచినది. ఇక్కడ ఏది 11వది? ఏ. అధ్యాయం 3. అంటే ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు ఒకసారి చూసుకోండి.